హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దాసుని కిడ్నాప్ చేసింది జ్యోత్స్న అని నిజం తెలుసుకొని జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ అయితే సీసీటీవీ ఫుటేజ్లో అసలు దాసు మావయ్య ఇంటికి వచ్చాడో లేదో అని తెలిసిపోతుంది. వెళ్ళి చూద్దాం పదండి అని కార్తీక్ అయితే అంటాడు. అప్పుడే ఇక అందరూ బయటికి ఒకేసారి వస్తుండగా ఏమైంది అన్నయ్య అని కాంచన అడుగుతూ ఉంటుంది. దాసు ఇంటికి వచ్చాడని పారిజాతం పిన్ని చెప్తుంది. కానీ దాసు మాత్రం కనిపించడం లేదు. సీసీటీవీ ఫుటేజ్లో పడ్డాడేమో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. ఇంటికి వచ్చినాడు లోపలికి రాకుండా బయట ఎందుకు మాయమైపోతాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అదే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో పడుతుంది కదా చెల్లెమ్మ, అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్ కూడా. ఇక అందరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఓపెన్ చేసి చూసేసరికి దాసు ఇంట్లోకి రావడం, కింద పడిపోవడం అంతా కూడా క్లియర్గా ఉంటుంది. అలాగే మాస్కులు వేసుకొని వెనక నుంచి ఇక ఇద్దరు రౌడీలు అయితే దాసుని తీసుకొని వెళ్ళిపోతారు. అది చూసిన కార్తీక్, పారిజాతం, శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, నిజంగా పారు చెప్పినట్టే దాసు మావయ్య వచ్చాడు. కానీ దాసు మావయ్యని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని అయ్యో నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు అని అంటూ పారిజాతం ఏడుపు మొదలు పెడుతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, అబ్బా పారు కాసేపు మౌనంగా ఉండు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు, అందుకని నేను నిన్నే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని చెప్పాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అన్న మాటలకి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం అయితే అవునరా నువ్వు చెప్పింది నిజమే, పోలీసుల్ని పిలిపించండి, నా కొడుకు ఎక్కడున్నాడో కనిపెట్టమనండి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఈ గ్రాని చేసే ఓవర్ యాక్షన్కి వీళ్ళు నిజంగానే పోలీసుల్ని పిలిపిస్తారు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే నాకు తెలుసు జ్యోత్స్న, దాసు మావయ్య ఎక్కడ నిజం చెప్పేస్తాడోమని దాసు మావయ్యని రౌడీల చేత కిడ్నాప్ చేయించింది నువ్వేనని నాకు బాగా తెలుసు. నీ చూపు, నీ భయం, నీ వణుకు అంతా కూడా నాకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత ఇక శివనారాయణ, రే కార్తీక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదా అని అంటూ ఉంటే, ఇప్పుడు ఎందుకు తాత పోలీస్ స్టేషన్కి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ్ కూడా జ్యోత్స్న వైపు అనుమానంగా చూస్తాడు. అదేంటి జ్యోత్స్న అలా మాట్లాడుతున్నావు అని అనగానే, ఇప్పుడు వెళ్ళినా మనం పోలీస్ స్టేషన్ నుంచి చుట్టూ తిరగాలి, అయినా కాశీ ఉన్నాడు కదా, కాశీ చూసుకుంటాడు వాళ్ళ నాన్న గురించి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనగానే, అవును గిరాని ఇప్పుడు అసలే మమ్మీకి ఆరోగ్యం బాగోలేదు, పోలీసులు వాళ్ళు వీళ్ళు అంటూ ఇంటికి వచ్చి ఎంక్వైరీలు మొదలు పెడితే గందరగోళంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతత ఉండదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అందుకని అలా మాట్లాడుతున్నాను, అయినా కాశీ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తానులే, నువ్వేమీ కంగారు పడుకో. అయినా దాసు మా బాబాయ్కి ఎవరు శత్రువులు ఉన్నారో, ఏదో ఎక్కడో గొడవ జరుగుంటుంది అంతే, అంతకు మించేమీ కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చెప్పింది కదా పెద్ద మేడం, వినిపించలేదా పారు నీకు, పెద్ద మేడం చెప్పినట్టే చేయాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మావయ్య జ్యోత్స్న చెప్పింది కూడా కరెక్టే కదా, ఈ టైంలో పోలీసులు కేసులు అని అసలే మనకి ఇంట్లో మనశ్శాంతి లేదు, అలాంటప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చేయడం, దాస్ మావయ్య ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో మొత్తం నేను కనిపెడతాను కదా, నువ్వు కంగారు పడుకో పారు, ఒకసారి బయటికి రా అని పారిజాతాన్ని పక్కకి తీసుకువెళ్తాడు. చూడుపారు, దాసుమావయ్యకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతూ ఉంటే, వాడికేం శత్రువులు ఉంటారా, వాడు ఒకళ్ళ జోలికి వెళ్ళడు కదా, మరి ఎవరు అసలు దాసుమావయ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందంటావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఒకవేళ దాసుమావయ్య ఏదైనా రహస్యాన్ని దాచిపెట్టి ఆ రహస్యాన్ని ఎక్కడ బయట పెడతాడేమో అని ఎవరైనా కిడ్నాప్ చేసుంటారంటావా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. వీడు అడుగుతున్న దాన్ని బట్టి జ్యోత్స్న ఒకవేళ దాసుని కిడ్నాప్ చేయించిందా,
అని ఆలోచనలో పడుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే కార్తీక్ అయితే, అది కాదు పారు, ఆ రోజు అర్ధరాత్రి కూడా మీ ఇంటికే వస్తున్నానని, ఇక్కడికే వస్తున్నానని చాలా కోపంగా చెప్పాడు దాసు మావయ్య. తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఎవ్వరూ కూడా లేరు. జ్యోత్స్న మాత్రం ఏదో భయంతో వణికిపోతున్నట్టు నాకు కనిపించింది. అప్పుడే నువ్వు బయటకు వచ్చినట్టున్నావు, నీకు తెలీదు. అలాగే ఈరోజు కూడా బాల్కనీలో జ్యోత్స్న ఉంది, కానీ అసలు ఏమీ చూడలేదని చెప్తుంది. కానీ తన మాటలు ఎందుకో నమ్మశక్యంగా అయితే లేవు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే సరేలే, జ్యోత్స్నకి దాసుమామిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదనుకో, అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. దాసుమామయ్య గురించి నేను మొత్తం తెలుసుకుంటాను అని కార్తీక్ అయితే పారిజాత మనసులో ఒక అనుమాన బీజాన్ని నాటుతాడు. తరువాత ఇక పారిజాతం కార్తీక్ మాటలకైతే ఆలోచనలో పడుతుంది. వీడు చెప్పింది నిజమే. ఆ రోజు రాత్రి నుంచి దాసు కనిపించడం లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఈరోజు దాసు వచ్చేసరికి జ్యోత్స్న బాల్కనీలోనే ఉంది. ఏదో ఫోన్ వస్తే కంగారుగా కూడా మాట్లాడింది. ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక జ్యోత్స్న అయితే గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్నని అడగాలని గది దగ్గరికి వెళ్ళిన పారిజాతం జ్యోత్స్న రౌడీలతో ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వినేస్తుంది పారిజాతం. అయితే అప్పుడే ఇక పారిజాతం అంటే కార్తీక్ అనుమానపడినట్టే జ్యోత్స్నని దాసుని కిడ్నాప్ చేసింది అని అనుకుంటూ ఇక జ్యోత్స్నని అయితే ఫాలో అవుతూ వెళ్తుంది పారిజాతం. ఇక జ్యోత్స్న దాసుని కిడ్నాప్ చేసిన చోటుకైతే వెళ్తుంది. వెళ్ళాక పారిజాతం కూడా వెనక వైపు నుంచి వెళ్ళి కిటికీలో నుంచి లోపలికైతే తొంగి చూస్తుంది. ఇక లోపలికి తొంగి చూస్తున్నప్పుడు దాసు కట్టేసి ఉంచుతూ ఉంటాడు. అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న అనే దాసుని కిడ్నాప్ చేసింది, వీడెక్కడ నిజాన్ని బయట పెడతాడని జ్యోత్స్న భయంతోనే ఇలా చేసినట్టుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి నాన్న, నీ కూతుర్ని అంత తక్కువ అంచనా వేశావా? నిన్ను నిజాన్ని బయట పెట్టనిస్తానని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ కూడా జరగదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని ఒక్కసారి అంటూ ఉంటాడు దాసు. అయితే చూడు, నీ పాపం పండింది. ఖచ్చితంగా నువ్వు ఆ పాపానికి కర్మ అనుభవిస్తావు. మా అమ్మకి అసలు నిజాలు తెలియక, లేకపోతే మా అమ్మ నిన్నెప్పుడో షూట్ చేసేసేది అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఆ రోజు నన్ను తల మీద కొట్టి చంపాలనుకుంది, అలాగే కాశీ జీవితాన్ని నీ అవసరానికి నాశనం చేసింది. ఇవన్నీ మా అమ్మకి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వదు అంటూ దాసు అయితే తన నోటితో నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, అవును, గ్రానీకి విషయాలేమీ తెలియవు. గ్రానీకి తెలిస్తే నిజంగానే నన్ను చంపేస్తుంది. గ్రానీని కూడా నేను మోసం చేస్తూనే వచ్చాను. ఆ ఆస్తిని కార్తీక్ బావుని దక్కించుకునేంత వరకు ఎవ్వరు అడ్డొచ్చినా నేను అలాగే చేస్తాను. చివరికి గ్రానీనైనా చంపేస్తాను అని అంటూ జ్యోత్స్న అయితే తన నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా